దళపతి విజయ్ కెరీర్లో ఆఖరి చిత్రంగా వస్తున్న జననాయగన్ చిత్ర యూనిట్కు ఇది నిజంగా కోలుకోలేని దెబ్బే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అన్సెన్సార్డ్ వర్షన్ అర్ధరాత్రి వేళ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. గురువారం సాయంత్రమే కొన్ని కీలకమైన సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలిసిన వెంటనే చిత్ర బృందం అప్రమత్తమై సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కొద్ది గంటల వ్యవధిలోనే సినిమా మొత్తం ఇంటర్నెట్లో అందుబాటులోకి రావడం మేకర్స్తో పాటు అభిమానులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అప్పట్లో సినిమా యూనిట్ ధైర్యంగా వ్యవహరించి నిర్ణీత సమయం కంటే ముందే చిత్రాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే జననాయగన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ సినిమా ఇంకా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకోకపోవడమే కాకుండా తమిళనాడు ఎన్నికల నియమావళి నేపథ్యంలో విడుదల వాయిదా పడ్డం మేకర్స్ను ఆత్మరక్షణలో పడేసింది. ఈ క్లిష్ట సమయంలో సినిమాను వెంటనే విడుదల చేయడం కూడా సాధ్యపడని పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లీక్ అవ్వడం వల్ల థియేట్రికల్ బిజినెస్పై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వినోద్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంపై మొదటి నుంచి అపారమైన అంచనాలు ఉన్నాయి. డిజిటల్ యుగంలో పైరసీ భూతం ఇంత త్వరగా సినిమాను కబళించడం వల్ల భారీ పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉంది. చిత్ర బృందం సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో లీక్ మూలాలను వెతకడంతో పాటు లింకులను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏదేమైనప్పటికీ ఇది విజయ్ చివరి చిత్రం కావడం విశేషం. దళపతి క్రేజ్ ముందు ఇలాంటి లీకులు నిలవని, అభిమానులు తప్పకుండా థియేటర్లోనే సినిమా చూస్తారని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సెన్సార్ బోర్డు త్వరగా స్పందించి క్లియరెన్స్ ఇస్తే ఎన్నికల ఫలితాల తర్వాత వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. సినిమాలోని అసలు అనుభూతి థియేటర్లోనే దక్కుతుందని, దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా చిత్ర బృందం విజ్ఞప్తి చేస్తోంది.